మనకి సాధారణంగా జ్వరం తగిలినప్పుడు నాలుక కొంత చేదుగా మారుతుంది. కొన్ని రకాల హై ఫీవర్స్ వచ్చినప్పుడు నాలుక ఇంకా కటిక చేదుగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనము ఇడ్లీ ప్లస్ కారపొడి తీసుకున్నప్పుడు ఆ చేదు విరిగి తొందరగా మనకి ఆహారం మీద తీసుకోవాలనే శ్రద్ధ పుడుతుంది. సో, ఈ చిట్కాను మనం పాటించవచ్చు. అయితే మనం తీసుకునే కారప్పొడి ఏదైతే ఉందో, కారప్పొడి అనేది నేను ఎందుకు చెప్పానంటే, అది ఫైర్ రైజింగ్. నోట్లో పెట్టుకున్న వెంటనే బరస్ట్ అయ్యే విధంగా గుణం ఉంది కాబట్టి, ఆ చేదుని అది విరగ్గొడుతుంది. అదే ఇడ్లీ ప్లస్ కారప్పొడి కాకుండా మీరు ఏదైనా చట్నీ వాడారనుకోండి, పులుపుతో చేసిన చట్నీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పులుపు అనేది శరీరంలో శోషించుకోవడానికి చాలా రకాల పోషకాల్ని వాడుతుంది. అందుకే జ్వరం తగిలినప్పుడు పులుపు వాడకూడదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్‌గా చెప్తుంటారు. కావాలంటే మీరు మీ బాడీ మీద టెస్ట్ చేసుకోవచ్చు. ఐయామ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. పులుపు అనేది శరీరంలో పోషకాలని చాలా ఎక్కువ మోతాదులో ఖర్చు చేస్తుంది కాబట్టి, మనం వీక్‌గా ఉన్నప్పుడు పులుపుని తీసుకోవడం తగ్గించాలి. అందుకే పులుపుని తగ్గించి పోషకాలను పెంచుకునే ఆహారం తీసుకున్నట్లయితే మీరు ఎటువంటి సమస్య ఉన్నా సరే తొందరగా బయటపడతారు. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆ కటిక చేదు కట్ చేసుకోవడానికి, తీసివేయటానికి ఇడ్లీ అనేది ఒక కార్బోహైడ్రేటు ప్లస్ ఫైర్ రైజింగ్ ఎలిమెంట్. అంటే మిరియాలైనా తీసుకోవచ్చు, లేకపోతే బాగా మంట రేకెత్తించేది ఏదైనా తీసుకోవచ్చు, లేదా కారపొడి లాంటివి తీసుకోవచ్చు. అంతేకాని పుల్లటి పుల్లటి పదార్థంతో చేసే చట్నీస్ గానీ అలాంటి పదార్థాలేమి తీసుకోవద్దు.